దేవంచేరు గ్రామం నుంచి బీసీ సోదరుడిగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు గ్రీవెన్స్ పార్టీ నుంచి గ్రీవెన్స్ ఏర్పాటు చేయమని అన్నారు కాబట్టి ఈరోజు మా సంస్థలన్నీ కూడా తెలియజేసాం. మేము స్వర్గీయుల నందమూరి తారక రామారావు గారు 83 నుంచి కూడా మా నాన్నగారు అదే పార్టీలో ఉన్నారు. ఆయన అడుగుజాడలోనే మేము నడుచుకుంటూ వచ్చాం. నేను తెలుగు యువతగా పదవ చేశాను, అలాగే పార్టీ ప్రెసిడెంట్గా చేశాను. నేను మండల ఉపాధ్యక్షులుగా వైఎస్ఎంపీగా పదవ చేశాం. ఇప్పుడు రాష్ట్ర బీసీ గౌడ సాధికార కమిటీ డైరెక్టర్గా చేస్తున్నాను. మరి మాకు అనుకోకుండా ఇక్కడ మా మంచి బీసీ లేడీకి మార్కెట్ చైర్మన్ యార్డు వచ్చిన కారణంగా మేము మా ఇన్ఛార్జ్ బొడ్డి వెంకటరామ చౌదరి గారిని ఈరోజు మీటింగ్లో 3 మండల సమక్షంలో కూడా రాజనగరం, కోరుకొండ, సీతానగరం 3 మండల నాయకుల సమక్షంలో మాకు సీతానగరం ఒకసారి చేశారు, కోరుకొండ ఒకసారి చేశారు, మా రాజనగరానికి చేయలేదు కాబట్టి ఈ అవకాశాన్ని మాకు కల్పించాలని చెప్పి బొడ్డి వెంకటరామ చౌదరి గారిని అడిగాం. అందులో సీతానగరం నుంచి మాజీ ఎంపీపీ గారు ఝాన్సీ గారు అని చెప్పి ఆవిడ అడిగింది. ఇటు నుంచి మా వంకా మల్లికార్జున స్వామి మల్లిబాబు నేను అడిగాను. మా చౌదరి గారు ఆయన ఇంకో 3 పేర్లు ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఆ 3 పేర్లు ఎవరో కూడా చెప్తేనే బాగుంటుంది కదండి. ఇక్కడ మేము ఎలాగైతే 3 మండల నాయకులు వచ్చి మేము ఎవరిని ఇచ్చామో ఆ ఉన్న 3 పేర్లు కూడా చెప్తే పోనీ మేము ఏంటన్నదో మాట్లాడతాం కదండి అని తెలియజేసాం. ఆయన అయితే 5 పేర్లు పెట్టామో అందులో అంటున్నారు. అలా లోపల దాకుండా ఉన్నవాడికి పదవులు ఇచ్చే కన్నా డైరెక్టర్గా మేము ఎంతో కష్టపడి వైఎస్ఆర్ ప్రభుత్వంలో నువ్వో నేను దెబ్బలాడుకొని నేను ఎంతో పాటు చేసుకున్నాను. నా గతంలో నా 10 ఎకరాలు పట్టుకోవడానికి కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం చూసింది. అయినా కన్నా 10 ఎకరాలు పోయినా కానీ నేను కండువా వేసుకొని అని చెప్పి కూడా మేము 83 నుంచి మేము జెండా కట్టి ఉన్నాం కాబట్టి మా నాన్నగారు అడిగాడులోనే మేము ఉన్నాం కాబట్టి మేము తెలుగుదేశానికి ఉంటాం తప్ప నా 10 ఎకరాలు పోయినా కానీ నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నేను ఇదే పార్టీలో ఉన్నాను. నాకు ఈ వాసు పైన అధికారుల వరకు కూడా వెళ్ళి ఇది మా రాజనగరం మండలానికి చెంది మాకు ఈ ఏఎంసీ చైర్మన్ ఎమ్మెల్యే గారి ద్వారా అలాగే మా ఇన్ఛార్జ్ బొడ్డి వెంకటరామ చౌదరి గారి ద్వారా మరి ఈ పదవి నాకు ఇవ్వాలని చెప్పి మీ మీడియా మిత్రులకి ఇక్కడ ఉన్న మా నాయకులకి మీ నా ఏపీ నుంచి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను సార్. పైకి ఇప్పుడు పంపించారు కదా ఏఎంసీ చైర్మన్ కింద, అసలు ఎంతమందిని పంపించారు సార్? ఇక్కడ మేము అడిగింది వేళ 3 మండలంలో మా రాజనగరం నియోజకవర్గం నుంచి 3 మండల నాయకుల్లోనే మేము ఇద్దరం వచ్చామండి. మేము ఇద్దరం అడిగాం. అలాగే చౌదరి గారిని కూడా మేము అడిగాం, మా ఇన్ఛార్జి గారిని. ఉన్న 3 ఎవరైనా అడిగితే మేము 5 పేర్లు పైకి పంపించామని అంటున్నారు. మరి ఆ 5 పేర్లో నేను కూడా ఉన్నానో లేదో కూడా నాకు డౌట్గానే ఉంది. ఆ పంపించిన లిస్ట్ అయినా చూపించారా మీకు? అది చౌదరి గారు దాన్ని చెప్తామని అన్న దాని మీద కొద్దిగా మాట నలుగురిలో చెప్పేది కాదు అని చెప్పేసి అన్నారు. అది మరి 5 కానీ మేము అడిగాం, చౌదరి గారిని అడిగాం. మాకు ఎక్కువ అవకాశం కోరుకొండ మండలం రాజనగరం మండలం వచ్చి 25 పంచాయతీలు 33 గ్రామాలు ఉన్నాయి కాబట్టి మాకు ఎక్కువ అవకాశం ఉంది. మా పార్టీ అంటే మంచి రాజనగరం మండలం మంచి తెలుగుదేశం పార్టీ అంటే పట్టు ఉంది కాబట్టి మాకు ఇవ్వాలని చెప్పి చౌదరి గారిని మరొకసారి రిక్వెస్ట్ చేశాం సార్. ఇప్పుడు లోకేష్ గారు కూడా, మన మంత్రి గారు కూడా, లోకేష్ గారు కూడా యువతకే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం, అంటే మీలాంటి యువకుల మీద ఎక్కువగా చూపడం జరుగుతుంది. ఈ పదవి మీకు వస్తాను మీరు అనుకుంటున్నారా సార్? అని మేము చౌదరి గారిని మేము అడిగాం. నా బయోటాట్ అడిగారు. నా బయోటాట్ నేను ఎలాగ సార్ ఇలా బయోటాట్ ఇద్దామని అంటే చౌదరి గారు అన్నారు, నేను ఆల్రెడీ మీ పేర్లు అవి పెట్టాను కదమ్మా, అవసరం లేదని చెప్పి అన్నారు. నేను రేపొద్దుట ఇదే విషయాన్ని నా బయోటాటా తీసుకుని పార్టీ ఆఫీస్కి కూడా నేను సమర్పిస్తానని చెప్పి లోకేష్ గారి దృష్టిలోనే అలాగే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోనే ఇక్కడ పార్టీ మా మండల పార్టీ అధ్యక్షులు చంటిబాబు గారు, చౌదరి గారు కూడా ఒక లెటర్ ఇస్తాను. అలాగే పార్టీ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి కూడా మేము ఒక ఎంత మొత్తం పట్టుకెళ్ళి ఇస్తామని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తాను.